ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ హీరోయిన్లకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉండాలో అన్నీ ఉంటాయి. కొంతమంది వాటికి తలొగ్గి అవకాశాలు అందుకుంటే మరికొంతమంది ఎదురు తిరిగి పోరాడుతుంటారు. అలా గొంతెత్తిన వాళ్లకు అవకాశాలు రాకుండా చేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో జరుగుతున్న ఆనవాయితీ ఇది. తాజాగా ఇదే విషయం మీద బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మల్లికా షెరావత్ కూడా ఓపెన్ అయింది. మర్డర్ సినిమాతో 20 ఏళ్ల కింద ఈమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో మల్లికా పేరు చెప్తే బాక్సాఫీస్ బద్దలైపోయేది. హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా ఈమె నటించింది. మర్డర్ సినిమా తర్వాత చాలామంది కుర్రాళ్లకు కలల దేవతగా మారిపోయింది మల్లిక. ఈమె బాలీవుడ్లో ఒక రేంజ్లో వెలిగిపోతోంది అని అందరూ అనుకున్నారు. కానీ చాలా తక్కువ సమయంలోనే ఫేడౌట్ అయిపోయింది మల్లికా షెరావత్. దానికి కారణం ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె. మర్డర్ సినిమాలో నటించిన తర్వాత రియల్ లైఫ్లో కూడా తను అలాంటి అమ్మాయి అనుకొని చాలామంది హీరోలు, దర్శకులు తనతో మిస్బిహేవ్ చేశారని చెప్పుకొచ్చింది మల్లికా షెరావత్. ఎంతోమంది స్టార్ హీరోలు తనను రాత్రికి రావాలని, తమ కోరిక తీర్చాలని బలవంత పెట్టారని, తాను ఒప్పుకోకపోయేసరికి ఇండస్ట్రీలో తనకు అవకాశాలు లేకుండా చేశారు అని చెప్పింది ఈమె. ఇక్కడ చాలామంది స్టార్ హీరోలు కామాంధులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మల్లికా షెరావత్. వాళ్ల కోరిక తీర్చలేదని ఒకే ఒక కారణంతో తన కెరీర్ను అర్ధాంతరంగా తొక్కేశారు అంటుంది. ఎన్నో అవకాశాలు చేతికి అందినట్లే అందకుండా వెళ్ళిపోయాయని, వాళ్లను కాదని తాను ఇక్కడ ఏమీ చేయలేకపోయాను అంటుంది ఈమె. కావాలంటే అవకాశాలు లేకుండా ఇంట్లో ఖాళీగా అయినా కూర్చున్నాను, కానీ వాళ్ల కోరిక మాత్రం తీర్చలేదు, తన ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేదు అంటుంది మల్లిక. తను తెర మీద అలాంటి పాత్రలు చేస్తున్నంత మాత్రాన తన వ్యక్తిత్వం అలా ఉంటుందని కాదు కదా. తను అలాంటి దాన్ని కాదని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినేవారు కాదని చెప్పింది మల్లిక. చాలాసార్లు షూటింగ్ జరుగుతున్న సమయంలో రాత్రికి వాళ్ళ గదుల్లోకి రమ్మని బలవంతం చేసేవారని, ఆ హీరోల టార్చర్ భరించలేకపోయేదాన్ని అంటూ అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది మల్లికా షెరావత్. కొద్ది రోజులు ఇండస్ట్రీకే దూరం ఉందామనుకున్నానని, అంతేకాదు వాళ్ళ కోరికలు తీర్చలేదు అనే కోపంతో సినిమా ఇండస్ట్రీలో నన్ను తొక్కేశారని సంచలన కామెంట్స్ చేసింది ఈమె. కేవలం మల్లిక మాత్రమే కాదు, బాలీవుడ్లో చాలామంది హీరోయిన్లు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ పేరు మోసిన దర్శక నిర్మాతలు, హీరోలు చాలామంది ఇండస్ట్రీకి వచ్చే కొత్త అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్లకు అవకాశాల ఆశ చూపించి లొంగదీసుకుంటున్నారు అనే ఒక టాక్ బాలీవుడ్లో ఎక్కువగా ఉంది. ఇప్పుడు మల్లిక వ్యాఖ్యలతో ఇది మరొకసారి ప్రూవ్ అయింది. మరి ఈమెను అంతగా ఇబ్బంది పెట్టిన ఆ హీరోలెవరు?